హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ అంటేనే మనకు మొదటిగా గుర్తొచ్చేది పేనీల పాయసం. ఇప్పుడు ఆ పేనీల పాయసాన్ని మనం ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ని పెట్టేసుకొని దాంట్లో పాలను వేసుకోవాలి. పాలు హీట్ అయిన తర్వాత అందులో 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత అందులో మనము పేనీలను కూడా వేసుకోవాలి. 1 కప్ పేనీలు వేసుకుంటే సరిపోతుంది. పేనీలు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అలానే ఉంచేసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి కొన్ని బాదం కూడా వేసుకుంటే బాగుంటుంది. ఎంతో ఈజీగా పేనీల పాయసాన్ని జస్ట్ 10 మినిట్స్ లోపే మనం రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ సింపుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ పేనీల పాయసాన్ని ట్రై చేశారా? లేదంటే వెంటనే ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ దీపావళి పండుగని ఎంతో సేఫ్గా అండ్ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.